హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాక్మాస్టర్ తెలుగు. ఈ రోజు మనం ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏమిటి సింపుల్గా తెలుసుకుందాం. హ్యాకర్లు ఎలా అటాక్స్ చేస్తారు, మన డేటాను ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలంటే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ ఎథికల్ హ్యాకింగ్? ఎథికల్ హ్యాకింగ్ అంటే అనుమతి తీసుకుని ఒక సిస్టంలో ఉన్న బలహీనతలు కనుగొని సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడమే. ఇది పూర్తిగా లీగల్ ప్రాసెస్. హ్యాకర్ దాడి చేసే ముందే మనమే బలహీనతలు గుర్తించి సిస్టమ్ను సెక్యూర్ చేస్తాం. ఎథికల్ హ్యాకర్ జాబ్. ఎథికల్ హ్యాకర్ చేసే పనులు ఇవి: వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనిట్రేషన్ టెస్టింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, వైర్ షార్క్తో ప్యాకెట్ అనాలిసిస్, మరియు చివరిగా సెక్యూరిటీ రిపోర్ట్ ఇవ్వడం. రూల్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడూ అనుమతి తప్పనిసరి. డేటా లీక్ చేయకూడదు. డ్యామేజ్ చేయకూడదు. ఎలీజీఎల్గా పనిచేయాలి. వేర్ ఎథికల్ హ్యాకర్స్ వర్క్. ఎథికల్ హ్యాకర్స్ ఐటీ కంపెనీస్, బ్యాంక్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సైబర్ సెక్యూరిటీ టీమ్స్, సాక్ టీమ్స్లో పనిచేస్తారు. స్కిల్స్ నీడెడ్. ఎథికల్ హ్యాకర్ కావాలంటే లినక్స్, నెట్వర్కింగ్, వైర్ షార్క్, మ్యాప్, బర్ప్ స్విట్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మరియు వెబ్ సెక్యూరిటీ వంటి స్కిల్స్ చాలా అవసరం. ట్రై హ్యాక్మీ, హ్యాక్ ద బాక్స్ వంటి ప్లాట్ఫామ్స్ ప్రాక్టీస్ కోసం చాలా హెల్ప్ చేస్తాయి. వై ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్? సైబర్ అటాక్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. మన సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ చాలా అవసరం. ఫ్రెండ్స్, ఇదే ఎథికల్ హ్యాకింగ్ యొక్క కంప్లీట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ లెసన్స్ కోసం హ్యాక్మాస్టర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.